ఈ పార్టీ అధిష్టానం తెలంగాణ బీజేపీని నడిపిస్తున్న విధానంలోనే ఏదో లోపం ఉన్నట్టు, ఏదో ఉదాసీనత ఉన్నట్టు మనకు కనిపిస్తున్నది. ఎందుకంటే బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య ఇవాళ కొత్తగా మొదలైన ప్రచన్న యుద్ధం కాదు, ఇది ఘర్షణాత్మక వైఖరి కానే కాదు. అలాగే రాజాసింగ్ విషయంలో, కిషన్ రెడ్డి విషయంలో, ఇంకా మిగతా నాయకుల వ్యవహార శైలిలో కూడా ఇవాటికి వాళ్ళ వచ్చిన మార్పేం కాదు, ఇది ఒక ప్రమాదవశాత్తు మీద పడ్డ సంఘటన కూడా కాదు. దాదాపు మీరు గమనిస్తే అసెంబ్లీ ఎన్నికల ముందు నుండి కూడా బీజేపీ పార్టీలో ఏదో ఒక అలజడి, ఏదో ఒక వర్గపోరు, ఏదో ఒక ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. మీరు గమనిస్తే బండి సంజయ్ పదవి కాలం పూర్తయిన తర్వాత కిషన్ రెడ్డిని రాష్ట్ర అధ్యక్షుడిని నియమించారు. అప్పుడు గమనిస్తే ఆ రోజు జరిగిన మీటింగ్ లో బండి సంజయ్ ఒక కామెంట్ చేశారు. ఏమని కామెంట్ చేశారంటే, నా పదవి పోవాలని కొంతమంది నాయకులు ఢిల్లీలో లాబింగ్ చేశారు, లేఖలు రాశారు, ఫిర్యాదులు చేశారు, దాంతోనే నా పదవి పోయింది అనే విధంగా బండి సంజయ్ గారు మాట్లాడారు. ఫిర్యాదు పనిచేయరన్న, ప్లీజ్ తప్పుడు రిపోర్టులు పనిచేయరన్న. ఢిల్లీ పోయి ఫిర్యాదు చూడు, తప్పుడు రిపోర్ట్ వచ్చి కార్యకర్తల యొక్క నమ్ముకుని వచ్చిన నాయకులు నా బతుకులు నాశనం చేయకన్నా. మొన్న ఈటల రాజేందర్ గారికి రాష్ట్ర అధ్యక్ష పదవి వస్తుంది అనే పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఈటల రాజేందర్ కు ఆ పదవి రాలేదు. దాంతో ఈటల రాజేందర్ కానీ ఆయన వర్గం కానీ ఇదంతా బండి సంజయ్ చేసిన కుట్ర, బండి సంజయ్ ఢిల్లీలో లాబింగ్ నడిపి నాయకులకు లేనిపోని చాడీలు చెప్పి నా పదవి రాకుండా అడ్డుకున్నారని ఈటల రాజేందర్ తన అనుచరుల వద్ద అన్నమాట నిజము, ఆయన అనుచర వర్గం భావిస్తున్నమాట నిజం. అంటే ఇక్కడ నేను అడుగుతున్నది ఏంటంటే, మనం ఆలోచించాల్సింది ఏంటంటే, బండి సంజయ్ కానీ ఈటల రాజేందర్ కానీ వీళ్ళిద్దరు ఏమంటున్నారు, మాకు అవకాశాలు ఈ పార్టీలో ఉన్నాయి కానీ అధిష్టానం వద్ద ఎవరో కాంప్లైంట్ చేయబట్టి మాకు ఉన్న అవకాశాలు పోతున్నాయి అంటే ఎవరో చెప్తే పోయి కాంప్లైంట్ చేస్తే అధిష్టానం తమ నిర్ణయాలను మార్చుకునే స్థితిలో ఉందా అనేది ఇక్కడ ఒక ప్రశ్న. నెంబర్ 2, చాలా రోజుల నుంచి కూడా ఈ తెలంగాణ బీజేపీలో నాయకుల మధ్య వర్గపోరు ఉంది. దీన్ని బంద్ చేయించడానికి, సమస్యలు ఏమైనా ఉంటే, పురపక్షాలు ఏమైనా ఉంటే వాటిని పరిష్కరించడానికి రాష్ట్ర నాయకత్వం కానీ జాతీయ నాయకత్వం కానీ ఎంతవరకు చొరవ చూపిందనేది ప్రధాన ప్రశ్న. ఇవాళ బీజేపీ పార్టీకి 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు, రాజాసింగ్ పోతే ఇంకా 7 ఎమ్మెల్యేలు ఉన్నారు. 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా ఈ 16 మంది ఒక్క దగ్గర కూర్చున్న ఒక ఫోటో మీరు చూపెట్టలేరు. ఈ 16 మంది కలిసి పాల్గొన్న ఒక కార్యక్రమాన్ని మనం కల్లారా చూడలేదు. అంటే పార్టీలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా నడుస్తుంది. వీళ్ళందరినీ ఏకతాటిపైకి తెచ్చి పార్టీని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ఎవరిది? జాతీయ నాయకత్వాన్ని, రాష్ట్ర నాయకత్వాన్ని, లేకుంటే జాతీయ నాయకత్వం నుంచి వచ్చిన సునీల్ బన్సల్ లాంటి పరిశీలకులు, లేకుంటే రాష్ట్ర ఇన్ఛార్జీలు. కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళ బాధ్యతలను విస్మరించడం వల్ల ఎవరికి వారే యమునా తీరే అన్న పరిస్థితి రాష్ట్ర బీజేపీలో కనిపిస్తుంది. ఇది తప్పు కూడా కాదు. ఏ నాయకుడు ఆ నాయకుడు సొంతంగా ఎదగాలి, తనకు పోటీగా ఉన్న వాళ్ళు తగ్గాలి, నేను పెరగాలనే ఆలోచన ఉండడం చాలా సహజం. ఇప్పుడు బండి సంజయ్, ఈటల రాజేందర్ విషయానికి వస్తే ఇద్దరు కూడా బీసీ వర్గానికి చెందినవారు, ఇద్దరు కూడా ఎంపీలు, ఇద్దరు కూడా కరీంనగర్ జిల్లాకు చెందినవారు. రేపు బీజేపీ అధికారంలోకి వస్తే మేమే ముఖ్యమంత్రి కావాలని కలలుగంటున్నవారు. సహజంగా ఇద్దరి మధ్యలో ఆ యొక్క ప్రచన్న యుద్ధం ఉంటుంది. ఆ ప్రచన్న యుద్ధం పార్టీ పైన ప్రభావం చూపకుండా చూడాల్సిన బాధ్యత, ఇద్దరిని సమన్వయం చేయాల్సిన బాధ్యత, వారి యొక్క ఘర్షణ పార్టీకి నష్టం కాకుండా చూడాల్సిన బాధ్యత అధిష్టానది. కానీ అలాంటి చర్యలు ఏమి తీసుకున్నట్టుగా మనకు అనిపించడం లేదు. మొన్న రామచంద్రరావు గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత జరిగిన కార్యక్రమంలో మహబూబ్నగర్ ఎంపీ డికే అరుణ గారు కూడా ఒక మాట మాట్లాడారు. కావాలంటే మీరు అందరూ కూడా ఆ వీడియో చూడొచ్చు. బీజేపీలో పాత కొత్త అనే పద్ధతి పోవాలి, ఎవరు కూడా ఈ పార్టీ మాది, మిగతా వాళ్ళు ఎవరు రావడానికి అనే ఒక ఫీలింగ్ పోవాలి, ఆ భావన పోవాలి అని అన్నారు. పాత కొత్త అనేది ఆ పదం అనేదే ఉండకూడదు అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాను. ఒక ఎంపీ పాత కొత్త అనే భావన పోవాలి అని సభా వేదిక మీద అన్నారు అంటే పాత కొత్త అనే భావన ఈ పార్టీలో ఉన్నట్టే కదా. పాత కొత్త అనే భావన 2-3 ఏళ్ల నుంచి రాజ్యం వెళ్తున్నా అధిష్టానం కానీ రాష్ట్ర నాయకత్వం కానీ చూసి చూడనట్లు వ్యవహరించడం వల్లనే ఇవి పెచ్చుమీరిపోతున్నాయని నేను భావిస్తున్నాను.